హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? నా మళ్ళీ వీకెండ్ డిష్. సో అందరికీ హ్యాపీ రిపబ్లిక్ డే. జై హో. బాగున్నారా? జై హో. సో ఎలా బాగున్నారండి? అందరు బాగున్నారా? వీకెండ్ ఈ రిపబ్లిక్ డేకి నా ఒక స్పెషల్ డిష్ చూపించాలనుకుంటున్నాను. చలో, ఓకేనా? విల్ స్టార్ట్. సో ఈ స్పెషల్ డిష్ అనేది రిపబ్లిక్ డే రోజు చేస్తున్నాను. ఎందుకంటే స్పెషల్ కాబట్టి. నేను ఒకరోజు మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళానమాట. వాళ్ళ మదర్ చేసి పెట్టింది, బాగుంది. ఓకేనా, చేద్దామా? ఇప్పుడు స్టార్ట్ చేద్దాము. యాక్చువల్లీ ఈ డిష్ ఎంత నచ్చిందంటే ఆంటీతో అడిగి మరీ నేర్చుకొని వచ్చానండి. ఈ డిష్ నేర్చుకుందాం, మీరు కూడా నేర్చుకోండి, చెయ్యండి, బాగుంటుంది. స్పెషల్ డిష్ ఇది. చలో, ఇంగ్రీడియంట్స్ నేను ఎప్పుడు కూడా ఇంట్లో చేస్తే ఒక గ్లాస్ తీసుకుంటానండి. ప్రతి ఒక్కటి గ్లాస్తోనే నేను కొలత. ఇది రైస్ నైట్ నానబెట్టుకున్నాను. ఏదైనా రైస్ తీసేసుకోండి. నెక్స్ట్ బెల్లం, ఇది కూడా ఒక గ్లాసు. అది క్వాంటిటీ ఎక్కువ ఉంది, దాంట్లో పెట్టాను, కానీ నేను 1 గ్లాస్ క్వాంటిటీ తీసుకుంటాను. తర్వాత ఇంకా మీడియం సైజ్ 2 ఆనియన్స్ మీడియం సైజ్ కోసి పెట్టేసుకుందాము. ఓకేనా. నెక్స్ట్ ఇది హాఫ్ కోకోనట్, పచ్చి కోకోనట్. ఇది సోడా, బేకింగ్ సోడా. ఇది హాఫ్ టీ స్పూన్ జీరా, 4 to 5 కార్డమమ్, దెన్ సాల్ట్. ఓకేనా. ఇవి మాత్రం మన ఇంగ్రీడియంట్స్ అన్నమాట. సో మీరు అన్నీ రెడీ పెట్టుకోండి, చక్కగా చేస్తాను చూడండి. తర్వాత మీరు చేసి తిని చెప్పాలి, నాకు కమెంట్ చేయాలి. మీరు తప్పకుండా కమెంట్ చేస్తే నాకు తెలుస్తుంది నేను చేసిన డిష్ మీకు నచ్చిందో లేదో అని తెలుస్తుంది, ఎలా ఉందని తెలుస్తుంది. సో ఫస్ట్ ఇది రైస్ రుబ్బేసుకోవాలండి. మనం మామూలుగా మరీ ఎక్కువ వాటర్ పోయొద్దు, కొద్దిగా మీడియం సైజ్ కన్సిస్టెన్సీ ఉండాలి. ఓకేనా. అది వేసేసుకుందాము, మంచిగా రుబ్బేసుకుందామండి. వేసేసుకున్న దాంట్లో మనము ఇంకా కొన్ని ఇంగ్రీడియంట్స్ వేసి రుబ్బాలి. ట్రై చేయండి. నేను ప్రతిసారి మీకు ట్రై చేయండి అని ఎందుకు చెప్తానంటే డిష్ బాగుంటుంది కాబట్టి ట్రై చేయండి అని చెప్తున్నాను. ఓకేనా. మీరు తప్పకుండా ట్రై చేయండి, బాగుంటుంది. నెక్స్ట్ చూసావా, జీరా వేసాను నేను, అండ్ కార్డమమ్స్ కూడా వేసాను. కొన్ని వాటర్ పోయాలి, దెన్ మనం రుబ్బేసుకొని అలా ఆ కన్సిస్టెన్సీ పెట్టుకోండి, బాగుంటుంది, చాలా బాగుంటుంది. ఇది మన ఫ్లోర్ రెడీ అయిపోయిందండి. దీంట్లోనే మనం ఏం చేయాలంటే ఇంకా అదర్ ఇంగ్రీడియంట్స్ దీంట్లో కలుపుకోవాలి. మనము కలుపుకుంటే కాస్త దీంట్లో ఏంటంటే కొన్ని ఇంగ్రీడియంట్స్ చూడండి, సాల్ట్ వేస్తున్నాను, మళ్ళీ బేకింగ్ సోడా కూడా వేసుకోవాలి మనము. బేకింగ్ సోడా, సాల్ట్, బేకింగ్ సోడా కూడా వేసేసి కాస్త కలిపి ఒక 5 minutes అలా మనం పక్కకు పెట్టుకోవాలన్నమాట. ఓకేనా. ఇది మంచి కలుపుకోవాలండి, కలుపుకుంటే బాగుంటుంది. అంటే వేసిన తర్వాత తప్పకుండా కలపండి, అలానే పెట్టకుండా కలిపేసేయండి. ఎందుకంటే సోడా వేసాం కదా, కొద్దిగా బాగుంటుంది అన్నమాట, ఫ్లఫీగా వస్తుంది. సో నెక్స్ట్ ప్యాన్లో ఆయిల్ వేసేస్తున్నాను. నెక్స్ట్ ఆయిల్ వేసాను, దాంట్లో కోకోనట్ మనము బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేయాలి. కోకోనట్స్ మంచిగా బ్రౌన్ కలర్, అసలు ఆ బ్రౌన్ కలర్ అవుతే ఆ క్రిస్పీ టేస్ట్ వస్తుంది, సూపర్ అండి. సో నేను మీకు చేసే డిష్ చెప్పలే కదా, మధ్యలో చెప్తున్నాను. కలతప్పం మలయాళీ డిష్ అన్నమాట. చాలా బాగుంటుంది, టేస్టీగా ఉంటుంది, ట్రై చేయండి. నేను మధ్యలో చెప్తున్నాను మీకు. కలతప్పం ఇది తప్పకుండా చేయండి, బాగుంటుందండి, ట్రై చేయండి, సూపర్గా ఉంటుంది, సూపర్, వెరీ వెరీ టేస్టీ. సో మీరు ఎలా చేసుకున్నారండి రిపబ్లిక్ డే? బాగా చేసుకున్నారా? బాగుంటుంది కదండి. పిల్లలు అయితే భలే ఎంజాయ్ చేస్తారండి స్కూల్లో. అసలు ఆ స్కూల్ డేస్ గుర్తొస్తున్నాయి. వెళ్ళే వాళ్ళము, చక్కగా రెడీ అయ్యేవాళ్ళం మేము, వెళ్ళేసి మళ్ళీ ఫ్లాగ్ హోస్టింగ్ చూసేవాళ్ళము, మళ్ళీ అక్కడ ఇచ్చే స్వీట్,
అక్కడిచ్చే బూందీ ప్యాకెట్లో పట్టుకొని చాక్లెట్ పట్టుకొని మళ్ళీ ఏదో చేసేసామని ఉరికొచ్చే వాళ్ళం అనమాట ఇంటికి అనమాట పట్టుకొని. ఆ డేస్, చిన్నప్పటి డేస్ మళ్ళీ రావండి. పిల్లలు ఆర్ వెరీ గ్రేట్ అండి. ఇప్పుడు ఎంజాయ్ చేసే పిల్లలు ఇంకా గ్రేట్ అండి. చాలా చాలా రియలీ గ్రేట్ పీపుల్ హూ ఎంజాయ్ రిపబ్లిక్ డే నౌ, ద లిటిల్ చిల్డ్రన్ కదండి. ఆ డేస్ గుర్తొస్తున్నాయా మీకు? నాకైతే మస్తు గుర్తొస్తాయండి ఆ డేస్. మార్నింగ్ లేవాలి, చక్కగా తల స్నానం చేసుకోవాలి, జుట్లు వేసుకోవాలి. 2 జుట్లు వేసుకునేదాన్ని నేను చక్కగా, నేనే వేసుకునేదాన్ని. మళ్ళీ ఆ రోజు వైట్ డ్రెస్, వైట్ షూస్, స్కర్ట్, షర్ట్. మాకు అప్పుడు టైస్ లేకుండా అండి, అదే ఉండే. సో మన ఇదేంటి కోకోనట్స్ రెడీ అయిపోయాయి. ఇప్పుడు ఆనియన్ ఫ్రై చేయాలి. చూస్తున్నారా? ఆనియన్ కూడా బ్రౌన్ కలర్ ఫ్రై చేయాలి. ఇది కూడా బ్రౌన్ కలర్గా ఫ్రై చేయాలండి. నేను కోకోనట్ ఫ్రై చేసిన ప్యాన్లోనే దాంట్లోనే మళ్ళీ ఇది తీసేసి ఆనియన్ వేసాను. చూడండి, ఇది కూడా బ్రౌన్ కలర్ కావాలి. యాక్చువల్లీ నేను రిపబ్లిక్ డే రోజే అప్లోడ్ చేద్దాం అనుకున్నానండి, కానీ టైం దొరకలేదు, ఎడిటింగ్లో టైం పట్టింది. నెక్స్ట్ ప్యాన్ పెట్టుకొని ప్యాన్లో బెల్లం, చెప్తున్నాను కదా నేను, చూసండి కొలతతో 1 గ్లాస్ బెల్లం వేయాలి. దాంట్లో బెల్లం వేసి కాస్తంత నీళ్ళు పోయాలన్నమాట. నేను ఒక హాఫ్ గ్లాస్ పోసాను. మీరు హాఫ్ గ్లాస్ కంటే కొద్ది తక్కువ పోసినా ఏం కాదు, మనకి ప్రాబ్లం ఏం లేదు. ఒక హాఫ్ గ్లాస్ అయితే నేను పోసాను. చూడండి, పోస్తున్నాను చూడండి మీరు. ఓకేనా? నా సేమ్ గ్లాస్ రైస్తో పిండి బియ్యము, సేమ్ గ్లాస్తో నేను బెల్లం అనమాట వేసాను. హాఫ్ గ్లాస్ వాటర్ పోసాను. ఇది మనకు కొద్ది మంచి బాయిల్ కావాలండి. సో మంచి బాయిల్ అవుతే బాగుంటుంది. సో మీరు రిపబ్లిక్ డే స్పెషల్ ఇంట్లో ఏం చేశారండి? ఈరోజు సండే వచ్చింది మనకి. సో ఏం చేశారు చూడండి. ఇవి కోకోనట్, అదిగోండి ఆనియన్ కూడా అలా బ్రౌన్ కలర్ చేసేసుకోవాలి. సో 2 రెడీ ఉన్నాయి. మనకి ఫ్లోర్ కూడా రెడీ ఉంది. మనకు బెల్లం బాగా పొంగు రావాలండి. మంచిగా ఇట్లా పొంగు వస్తే, బాగా పొంగు వచ్చింది అనుకోండి, అప్పుడు మనం బెల్లము అయినట్టు అనమాట. బెల్లం కాగడం అయినట్టు, అది అనమాట. సో మీరు ఏం చేశారండి రిపబ్లిక్ డే స్పెషల్? మీరు కూడా పిల్లలతో పాటు స్కూల్ వెళ్ళారా? పిల్లలతో ఆడుకున్నారా? ఎంజాయ్ చేశారా? ఫ్లాగ్ హోస్టింగ్ ఎంజాయ్ చేశారా? చూడండి, బెల్లం మరుగుతుంది, అలా మరగాలి, బాగుంటుంది అలా. ఎందుకంటే కొద్దిగా మరగాలి, మన 5 minutes వరకైనా అలా మరిగితే బాగుంటుంది. ఎందుకంటే అలా అయితేనే మనకు అయినట్టు అనమాట, బెల్లము మరిగినట్టు. సో ఈ బెల్లాన్ని మనం ఏం చేయాలంటే, బాగా ఈ వేడిగా ఉంటుంది కదండి, ఈ వేడిగానే మనం తీసేసుకొని చెన్ని పట్టేసుకొని డైరెక్ట్ ఫ్లోర్లో పోసేయాలన్నమాట. నేను చెన్ని పెట్టాను చూడండి, అలా పోసేయాలి. హాట్గానే దాంట్లో కలిపేసేయాలి ఆ ఫ్లోర్లో. అప్పుడు కొద్దిగా మంచిగా ఉడికినట్టు అవుతుంది. సో ఇది నేను వేడివేడిగా దాంట్లో పోసాను, కలుపుకుంటున్నాను చూడండి. చాలా బాగుంది కదండి కలర్. అలా కలుపుకోవాలి, బాగుంటుంది. దీంట్లో మనం ఆల్రెడీ ఏమేమి వేసుకున్నాం చెప్పండి. ఈ ఫ్లోర్లో మనము కార్డమమ్స్ వేసుకున్నాం, 4 to 5 కార్డమమ్స్, హాఫ్ టీ స్పూన్ జీరా, దీంట్లో మనము సాల్ట్ వేసాము, ఇంకా బేకింగ్ సోడా వేసాము. నెక్స్ట్ ఇప్పుడు బెల్లం కాగబెట్టేసి కూడా దాంట్లో మరిగిచ్చేసి దాంట్లో పోసేసాము. సో మన ఈ మిక్స్చర్ అనేది రెడీ అయిపోయింది. నెక్స్ట్ ఇప్పుడు మనం పెట్టుకోవాలి, ఇది చేసేది కలతప్పం. మనము దాంట్లో చూడండి ఆనియన్స్ కూడా వేస్తున్నాను. ఇది కూడా కొద్దిగా కాస్త వేసుకోవాలి. సో ఈ కలతప్పం అనేది ఏం చేయాలంటే నాన్ స్టిక్లో చేసుకోండి. నాన్ స్టిక్లో చేసుకుంటే బాగా వస్తుంది, సూపర్గా వస్తుంది. అదే నార్మల్గా మీరు వేరే ప్యాన్ పెట్టుకొని ఏమైనా చేసుకోవాలంటే దాంట్లో కొంచెం ఆయిల్ పడుతుంది. సో ఇది నేను వితౌట్ ఆయిల్ అప్పం వేస్తున్నానండి, కలతప్పం. చూడండి
నేను ఒక 2, ఇది 3, ఇది 4. ఓకే, 4 గంటతో వేసుకున్నానండి. 4 స్పూన్స్ వేసుకున్నాను. ఇప్పుడు ఇది మనం క్లోజ్ చేద్దాము. నేను ఆయిల్ అయితే వేయలేదండి. ఆయిల్ వేయకుండా బాగా వస్తుంది. కానీ నాన్ స్టిక్ దాని పైనుంచి చూడండి, కోకోనట్ మళ్ళీ ఆనియన్ కూడా వేసుకోవాలి. దాని పైనుంచి కూడా వేసుకోవాలి మనం. ఓకేనా? సో నేను ఇప్పుడు క్లోజ్ చేస్తున్నానండి. ఐ క్లోజ్ ద లిడ్ నౌ. ఒక 2-3 మినిట్స్ తర్వాత చూద్దాం ఎలా ఉంటుందో. బాగా టేస్టీ ఉంటుందండి. ట్రై చేయండి, సూపర్గా ఉంటుంది. మళ్ళీ కూడా చెప్తున్నాను మీకు, ఈ రిపబ్లిక్ డే స్పెషల్కి తప్పకుండా ట్రై చేయండి. ఒక 2-3 మినిట్స్ తర్వాత మనం చూద్దాం ఎలా ఉంటుందో. బాగుంటుంది. చూసామా? చూడండి ఎలా ఉంటుందో. ఇప్పుడు నేను తీస్తాను. అసలు నేను ఎంత ఫస్ట్ టైం చేసినప్పుడు అసలు ఎంత నచ్చిందో అండి అందరికి ఇంట్లో. సూపర్గా నచ్చింది. మమ్మీ మళ్ళీ చెయ్యి. మా హస్బెండ్ కూడా చాలా నచ్చిందండి. చూసారా కలర్ చూడండి ఎంత బాగా వచ్చిందో. ఈ కలర్ తెచ్చుకోండి మీరు, బాగుంటుంది కలర్. మరి ఇటు చేంజ్ చేశాక కూడా కాసేపు ఒక 2 మినిట్స్ కూడా అవసరం లేదండి. ఒక 2-3 సెకండ్స్ చాలు. తీసేసి మనం డైరెక్ట్ సర్వ్ చేసుకోవచ్చు, డైరెక్ట్ తినేసేయచ్చు అనమాట. బాగుంటుందండి, చాలా బాగుంటుంది. అసలు మనం దాంట్లో ఉన్న కోకోనట్ ఉంటుంది చూడండి, ఆ కోకోనట్ తింటుంటే కోకోనట్ నోటికి తాకుతుంది కదా, సూపర్ ఉంటుందండి. అద్దరి పోతుంది. నేను ఇంకోటి ఇది సన్నగా వేసానండి, 4 స్పూన్తో వేసాను కదా. ఇప్పుడు నేను కొద్దిగా ఇది లావుగా చేయాలనుకుంటున్నాను. అది కొద్దిగా సన్నగా చేశాను కదా, ఇంకో స్పూన్లు కొద్దిగా ఎక్కువ పోద్దాం అనుకుంటున్నాను. చూద్దాం ఎలా వస్తుందో చూద్దాము. ఇది కూడా చూడండి వితౌట్ ఆయిల్. ఇది 2 స్పూన్స్, ఇది 3, ఇది 4 వేసానా? ఎక్కువనే వేసాను అనుకుంటా. ఓకే, ఎనియో దానికంటే ఎక్కువనే వస్తుంది చూడండి. అబ్బా సూపర్ అండి. ఎలా ఉంది చూడండి. బాబోయ్ టెంప్టింగ్ ఉంది కదండి. ఆ టెక్స్చర్ చూడండి ఎంత బాగుందో. సూపర్, అద్రిపోయింది. టేస్ట్ తింటుంటే నా సామిరంగా అన్నట్టుందండి. లెవెలే వేరుందండి తింటుంటే. సూపర్, అది అన్నమాట. సో నెక్స్ట్ ఇది ఇంకోటి, ఇది నేను ఫ్లోర్ ఎక్కువ వేసానండి ఇది దీంట్లో. ఇది కూడా చూద్దాము ఎలా ఉంటుందో. దీని కన్సిస్టెన్సీ కూడా చూడాలి కదా. ఇదిగోండి, ఇది కొద్దిగా లావు వచ్చింది చూడండి. చూసారా? అది కొద్ది సన్నము, ఇది కొద్ది లావు. సో లావు కూడా సూపర్గా వచ్చింది, అదిరిపోయింది. సూపర్ టేస్టీ లవ్లీ. సో ప్లేట్లో సర్వ్ చేశానండి. మా హస్బెండ్ అయితే అబ్బో చూడండి, ఇది ఈ కన్సిస్టెన్సీ కూడా చూడండి, కొద్దిగా లావుగా ఉంది. టెక్స్చర్ చూడండి కదా. దానిపైన కోకోనట్ చెప్పాను కదండి, కోకోనట్ ఆనియన్ టేస్ట్ వేరే లెవెల్ అండి. సూపర్ ఉండండి. ప్లీజ్ ట్రై చేయండి మరొకసారి. ఇంకా నేను మా హస్బెండ్కి ఇచ్చాను. మా హస్బెండ్కి స్వీట్స్ అంటే చాలా ఇష్టము. అసలు ఎలా ఉంది అంటే కామ్గా తింటున్నారండి. ఎలా ఉంది చెప్పండి అంటే కామ్గా తింటున్నారు. తర్వాత మెల్లిగా అంటున్నారు, ఇంకో 2 తీసుకురావా, చేస్తున్నావా లేదా అని అడుగుతున్నారు నన్ను. నేను తెస్తున్నాను, మీరు తినండి ఫస్ట్, చెప్పండి ఎలా ఉంది అని అంటే సూపర్ అన్నాడు. దాట్స్ ఇట్ అండి. కంపల్సరీ ట్రై చేయండి. ఓకే.